సార్ నా పేరు తిరుపతయ్య. నేను సర్పంచ్ చేసిన 2 టర్ములు 2006 నుండి 2011 వరకు. తర్వాత 2013 నుండి 2018 వరకు సర్పంచ్గా చేసిన 2 టర్ములు. మా గ్రామం ఐవర్పల్లె. నేను ప్రభుత్వ పాలన బాగానే ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలకు చేరువయ్యేటట్టు పని చేయాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆర్థిక లోటు ఉండి కొన్ని పనులు అందుబాటులో అయితలేవు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా బాగానే అయింది. గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం మెరుగుగానే పనిచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా బాగానే పనిచేస్తున్నాడు. తాలూకా కానీ గ్రామాలకు కూడా. కాకపోతే ఆర్థిక లోటు బాగా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని బూర్చుకుంటా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి తెస్తూ ప్రజాప్రభుత్వం ప్రజల వద్ద పాలన పెట్టి ప్రజలకు బాగానే పనిచేస్తుంది. సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల ఆలోచన ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? సార్, సంతోషంగానే ఉండరు. ఇంకా కొంతమంది కూడా కొన్ని ఫలాలు అందాలే, కొన్ని పథకాలు కూడా పూర్తి కాలేదు. కాబట్టి అన్ని పథకాలు ప్రభుత్వం పెట్టిన పథకాలు అన్నీ అందుబాటులోకి వచ్చి ప్రజలకు అందరికీ అందుబాటు అయితే ప్రభుత్వం తరపున ప్రభుత్వం మీద సానుకూలంగా ప్రజలకు కంపల్సరీ ఉంటారు. కాకపోతే కొన్ని ఇంకా పథకాలు అమలు కాలేదు కాబట్టి కావాలి అనేది ప్రభుత్వం దృష్టికి పోవాలి. మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. మంత్రి గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒకటెనక ఒకటి పని చేయాలా. ప్రజల మెప్పు పొంది మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు మళ్ళా అధికారంలోకి రావాలి అనేది మా లక్ష్యం. ఇంకా ఎక్కువ పనిచేసి ప్రజలకు అనుకూలంగా ప్రజలను మేలు చేసే పనులు ఇంకా చేపట్టాలనేది ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 18 నెలలు అయింది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మడే రైతు రుణమాఫీ, రైతు భరోసా, చాలా సంక్షేమ పథకాలు చేసుకుంటూ వస్తున్నారు. సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు గ్రామ స్థాయి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం? సార్, కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కూడా ప్రజలు అనుకూలంగానే ఉండరు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చలేకపోయింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయింది కాబట్టి ఇంకా దాదాపు 3.5 సంవత్సరం ఇంకా ఉంది. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాడు మా ముఖ్యమంత్రి గారు అనేది మేము ఆశిస్తున్నాం. ఆ పథకాలు అన్నీ ప్రజలకు అందుబాటు అయ్యి చేరవేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విన ప్రజలు సానుకూలంగా అభిమానంగా ఉండరు. నమస్కారాలండి. నేను రామకృష్ణ గౌడ్ నా పేరు. అయితే మా నియోజకవర్గం కొల్లాపురం దక్షిణ తెలంగాణలో చివరగా ఉన్నాం మేము. కృష్ణానది ఒడ్డున
కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్లో మా గ్రామాలన్నీ పోయినవి. ముఖ్యంగా ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చాలా సంతోషకరమైన విషయము. అయితే దాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందండి. దానికోసం కనీసం మొదటి స్టెప్గా రేవంత్ గారు వేశారు. ఇప్పుడు దాన్ని అందరూ మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టుబట్టి చేస్తుందని చెప్పి ఆశాభావం. మా గ్రామం ఈ 2009లో వచ్చిన వరదలలో టోటల్గా మునిగిపోయింది. చాలా కష్టాలు పడి కష్టాలు పడి ఈ ఇండ్ల కోసం చాలా అప్పులు చేసి మా గ్రామస్తులు చాలా బాధపడుతున్నాము. అయితే ఇప్పుడు వచ్చిన కనీసం ఇందిరమ్మ ఇండ్లన్నీ వచ్చినవి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎదురు చూశారు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆశపడి 10 సంవత్సరాలు 2 సార్లు ప్రభుత్వాన్ని గెలిపించాం మేము. అలాగే అయితే కనీసం 13-14 ఇండ్లు మా ఊరికి వచ్చినాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు. అయితే నేను మా మంత్రి గారికి విన్నవించుకున్నాము, ఆయన రిసీవ్ చేసుకున్నాడు. సీఎం గారికి 3000 ఇండ్లు ఈ నియోజకవర్గం కోసం డిమాండ్ చేశాడు. ఏమిటి కొరకంటే 13 గ్రామాలు మునిగిపోయినాయి ఈ శ్రీశైలం ప్రాజెక్టులో. ఆ 13 గ్రామాలకు ఎక్కువ ఇల్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. తర్వాత నాకు గత ప్రభుత్వంలో 2 లక్షల అప్పు ఉండేనండి క్రాప్ లోను. అది మాఫీ కానే లేదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గత ప్రభుత్వం నాయకులు మాఫీ చేసినాం అంటారు, కాలేదు నాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 2 లక్షలు మాఫీ అయింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. సార్, ముందుగా మా అభిప్రాయాలు సేకరిస్తున్నందుకు జనతా మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గతంలో 2011లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం సార్. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన తర్వాత తెలంగాణలో మనం తెలంగాణను కోరుకునేదే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం కోరుకున్నాం. దాన్ని కేసీఆర్ పక్కకు పెట్టేసి ఆయన సొంత ప్రయోజనాల మూల మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్తో పాటు కాంగ్రెస్లో చేరినాం. కాంగ్రెస్లో చేరిన తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ 23లో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన 6 సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. మా మంత్రివర్యులు కృష్ణారావు సార్ గారు కూడా మా ఉమ్మడి మండలం విపనగర్ల మండలానికి సాగునీటికి చాలా ఇబ్బందులు ఉండే సార్. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మన గోపాల్దీన రిజర్వాయర్కు లింక్ కెనాల్ కలపడానికి మొన్ననే భూమి పూజ కార్యక్రమం చేసి దాన్ని విజయవంతంగా పని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ లింక్ కెనాల్ ఒకవేళ ఓకే అయిందనుకో ఉమ్మడి విపనగర్ల మండలానికి చిన్నంబాయి కానీ విపనగర్ల మండలాలకు కానీ సాగునీటి కొరత అనేది లేకుండా మన కాంగ్రెస్ హయాంలో చేసుకుంటున్నాం సార్. దానికి సార్కు మేము రుణపడి ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ మా ఊరు ఐవార్పల్లి గ్రామం, చిన్నంబాయి మండల్. నా పేరు కృష్ణ, ఉప సర్పంచ్. గత జూపల్లి కృష్ణ వారి మంత్రి గారి ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంచిగా ఇక్కడ పనిచేస్తున్నాం, బాగుంది. కానీ గవర్నమెంటు 100% ఇప్పుడు సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. వ్యవసాయ కూలీలకు దాదాపు అంటే 79 మందికి 6,000 పడడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక సభ్యుని. మా గ్రామం కాడికైతే నేను మాట్లాడగలుగుతా. అట్లాగే ఇంకోటి 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 137 మందికి మాఫీ కావడం జరిగింది ఒకటేసారి ఏకకాలంలో. అట్లాగే మా గ్రామానికి గతంలో 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఊహాగానాలు ఊరించడమే. అల్లుడు సేరాలనుకుంటాడు, అత్త సేరాలనుకుంటుంది, కోడి పిల్లలు ఉంటాయి, గొర్రె పిల్లలు ఉంటాయి అని చెప్పి ఊరించడం మాత్రమే కానీ పనులు మొత్తం శూన్యం. కానీ ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా గ్రామానికి 13 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది.
దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మరి కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? మరి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు? సార్, మా మంత్రి గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. మేము ఎప్పుడు ఏ సమస్య అయినా కూడా సార్ మాది ఇది, మాకు ఈ ప్రాబ్లం అంటే తిరుపతి అయ్యా నేనుండా అని మాకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాడు. మేము దాదాపు మంత్రి గారు ఇండిపెండెంట్గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఇండిపెండెంట్గా ఉన్నప్పటి నుండి మేము కృష్ణారావు ఎమ్మడే, కృష్ణారావు అభిమానులం. కృష్ణారావు ఏ పని చెప్తే ఆ పని మేము కంపల్సరీ నెరవేర్చనీకే సిద్ధంగా ఉండం, పని చేస్తున్నాం. గ్రామంలో కూడా ఏ కార్యకర్తలకో ఏ పేదవాళ్ళు కూలీలు కూడా నాకు ఈ ప్రాబ్లం అంటే మేము ఏ అర్ధరాత్రి అయినా పోయి మా నుండి మంత్రి గారి నుండి కూడా సహకారం తీసుకొని పని చేయడానికే మేము సిద్ధంగా ఉండడం, చేస్తున్నాం కూడా.